దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము మరలా ఈ దినమందు దేవుని సన్నిధికి రావడానికి ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయనకి అనంత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు లేదా ఈ దినముల అంచమందు 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలోని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని ఈ మాట. ఐక్యము దేవునితో, యేసుక్రీస్తుతో మనము ఐక్యము గలవారమై ఉండాలి. దేవునితో సహవాసం గలవారమై ఉండాలి అనే ఈ అంశం మీద ఇప్పటికీ దాదాపుగా 5 విషయాలు ధ్యానం చేశాం. ఈ దినమందు 6వదిగా మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా ఈ విషయాలు విని హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా మనవి. 6వదిగా చూడండి, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాము. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నిరంతరమున్న దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుడవు, దేవతలకు దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు, ప్రార్థనాలకించువాడవు, నీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి. చదవబోయే లేఖనాలు కూడా దీవించి మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ ఒక సంఘం మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంఘం పేరు లవోదికయ సంఘము. అవునా? లవోదికయలో ఉన్న సంఘపు దూతకిలాగు రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేవనగా అని వ్రాయబడి ఉంది. వచనం 14 వచనంలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకిలాగు రాయము అన్నాడు. సంఘపు దూతకిలాగు రాయము అనే ఈ మాట, సంఘపు దూతకిలాగు రాయము అనే ఈ మాట. సంఘములో దూతలు అయిన వారు ఉన్నారు అని, లేదా సంఘాన్ని పరిపాలించేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అని, ఆ నాయకునికి ఈ మాటలు రాయుట రాసిందెవరు అంటే ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని
సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేవనగా అని ఉంది. ఒకటి ఆమెన్ అనువాడు. ప్రార్థన అంతా చేసి చివరిలో మనం ఆమెన్ అంటాం కదా. ఆమెన్ అనువాడు చెప్పే సంగతులు. నమ్మకమైన సత్యసాక్షి, ఆయన నమ్మకమైన వాడు. సత్యము గురించి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చినాను అని చెప్పినాడు. ఆయన సత్యవంతుడు. మూడవది దేవుని సృష్టికి ఆదియు నైనవాడు. సృష్టికి ఆదియు అయినవాడు ఆయనే. ఆకాశము భూమి దీనికి ఆయన సృష్టికర్త. సృష్టి లేనప్పుడే, ఆకాశం లేనప్పుడే, భూమి లేనప్పుడే ఆయన ఉన్నవాడు, అనువాడు అనే మాట మనము గ్రహించుచూ ఉన్నాం. ఇంకేముంది? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అన్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చల్లగా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు, నువ్వు రెండు తప్పించినావు. నీలో చల్లదనము లేదు, నీలో వెచ్చదనము లేదు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎట్టున్నాడట? నులువెచ్చగా ఉన్నావు, నులువెచ్చగా ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. అట చల్లగానైనా ఉన్న మేలు, వెచ్చగా ఉన్న మేలు, కానీ నువ్వు రెండు తప్పించినావు. అందుకే నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచు ఉన్నా. 17వ వచనములో నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని అన్నాడు. ఎలాగున్నాడట? ఎలాగుంది సంఘం అంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు అని అన్నాడు. ఇన్ని లోపాలు నీలో ఉన్నాయి. దౌర్భాగ్యుడవు, నువ్వెంత దౌర్భాగ్యుడవురా అన్నట్టుగా. దిక్కుమాలిన వాడు, ఏ దిక్కులేని వాడని. దరిద్రుడు, దరిద్రత, గుడ్డివాడు, కనుచూపు లేదు. ఇలాగ ఉండి ఏమనుకుంటున్నాడంట? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుచున్నావు కదా. అలా ఉండి కూడా నేను ధనవంతుడను, అలా ఉండి కూడా నేను ధనవృద్ధి చేసుకునిచున్నాను అని నాకేం కొదవలేదు అన్నట్టుగా నీవు ఉన్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశమెల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తూ ఉన్నాను. ఏం బుద్ధి చెప్పాడు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. అగ్నిలో పుటం వేయబడిన బంగారం, అగ్నిలో కాలితే బంగారమునకు తేజస్సు వస్తూ ఉంది, అది మెరుస్తూ ఉంది. నిన్ను కాల్చాలా అన్నట్టుగా మాట్లాడినాడు.
నీ కనులో కాటుక, కళ్ళు గుడ్డైపోయినాయి, చూడలేకపోతున్నావు, కాబట్టి కాటుక నా యొద్ద కొను అని అన్నాడు. నీకు బుద్ధి చెప్తున్నాను, అవునా? నీకు దృష్టి కలిగినట్లు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తూ ఉన్నాను. నీకు బుద్ధి చెప్తూ ఉన్నాను. సంఘానికి బుద్ధి చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎలాగుంది మన జీవితం, ఎలాగుండాలి మనం అస్సలు అనేది నేను గుర్తు చేస్తున్నాను. వాక్యం గుర్తు చేస్తుంది. నేను త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు కదా. 20వ వచనంలో ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తడుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన యొద్ద మనకి ఏది దొరుకుతుందో దాన్ని మనము తీసుకోవాలి. మనకై మనమే నేను బాగున్నానులే, నాలాంటి వారు ఎవరున్నారులే అని ఆలోచన చేయకుండా నేను ఏమై ఉన్నానో అది దేవుని వల్ల అయి ఉన్నాను అనే సంగతిని కూడా మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. వచనం 19లో నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. నేను ప్రేమించు వారిని అందరిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన గద్దించినప్పుడు గద్దింపునకు లోబడాలి, శిక్షించినప్పుడు శిక్షకు లోబడాలి. తన్ను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడంట. అవునా? దేవుని వాక్యం మనకు అలా జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఏబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. 5వ అధ్యాయం 17వ వచనములో, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తునీకరింపకము అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు గద్దించు మనుషుడు శ్రేష్ఠుడు, ధన్యుడు అనే మాట రాయబడింది. సర్వశక్తుడకు దేవుని శిక్షను తునీకరించొద్దు. ఆయన గద్దించుతున్నాడంటే నువ్వు మేలు కోసమే, నీ మేలు కోసమే గద్దిస్తున్నాడు. ఆయన శిక్షిస్తున్నాడంటే నీ మేలు కోసమే. అది యోబును గద్దించాడు, యోబును శిక్షించినాడు. ఆ సంగతి మనం మెరుగుతాము. యోబు వలె శిక్ష నొందినవాడు ఇక ఎవరు కూడా మనకు కనిపించరు. 7 మంది కుమారులు, 3 బిడ్డలు చనిపోయారు. ఆస్తి ఎంత పోయింది, ఆరోగ్యం పోయింది. అంతగా దేవుడు యోబును శిక్షించాడు. అది మనం గుర్తుంచుకుందాం. సాతానికి మధ్య దేవునికి మధ్య వాదం జరిగిన సంగతి మనం ఎరుగుదాము. సరే, ఏదేమైనా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, సర్వశక్తుడకు దేవుని శిక్షకు మనం తునీకరించకూడదు అనే సంగతి బైబిల్ మన జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం కూడా నేను మీకోసం చదువుతాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తను ప్రేమించు వారిని గద్దిస్తాడు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు. గద్దింపుకు లోపడదాం, శిక్షకు లోపడదాం అని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేయగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్న మాట చూడండి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాల్లో, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తునీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. హెబ్రీలకు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తన కుమారులను శిక్షిస్తాడు అనే మాట. ఆయన శిక్షించువాడు, గద్దించువాడు, బుద్ధి చెప్పువాడు. లోకపు తల్లిదండ్రులుగా మనమే దారి తప్పుతుంటే వారిని గద్దిస్తాం, బుద్ధి చెప్తాం, అది మనం ఎరుగుతాము. కాబట్టి ప్రభువు చే శిక్ష, ప్రభువు చే శిక్ష ఏమిటి అంటే, విశ్వాసులను దేవుడు శిక్షించడంలో వారి జీవితాల్లోకి శ్రమలను, కష్టాలను అనుమతించడంలో అనేకమైన ధన్యాంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఆయన శిక్షిస్తున్నాడంటే ఆయన ఏదో మనకు చేయబోతున్నాడు, ఆయన ఏదో మనకు ఇవ్వబోతున్నాడు అనే సంగతి మనము గుర్తించుకోవాలి. మన కొరకై దేవుని ప్రేమకు అవి దేవుని పూచిగా ఉన్నాయి అనే మాట కనిపిస్తుంది. 6వ వచనంలో మాట మనం చూస్తాం. మనం దేవుని పిల్లలమని ఇవి రుజువు చేస్తూ ఉన్నాయి. ఇవి రుజువు చేస్తూ ఉన్నాయి. ఏవి? శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. శిక్ష ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అవునా? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మీరు శిక్షలో పాలు పొందకపోతే మీరు కుమారులు కాదు, మీరు దుర్బీజులే, మీరు కుమారులు కాదు. బా, శిక్ష మన మీదకి వచ్చిందంటే, మనం గద్దించబడుతున్నామంటే అది మన మేలు కోసమే అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని శిక్షకు 2 ఉద్దేశాలు ఉన్నాయంట. ఏమిటి 2 ఉద్దేశాలు అంటే, మనము చివరకు లోకముతో కలిసి శిక్ష పొందకూడదని ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. లోకముతో కలిసి మనం శిక్ష పొందకుండా ఉండాలని దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. చదువుకుందామా? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. వాక్యం చెబుతున్నమాట. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఏమిటంట? మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు శిక్షించబడుతున్నామంటే, లోకముతో పాటు మనము శిక్షకు గురి కాకుండా, తీర్పునకు గురి కాకుండా ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధతలో పాలు పంచుకోవాలని, పవిత్రమైన జీవితాలు జీవించాలని. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. కాబట్టి ఆయన పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు అన్నది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.
ఇందులో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అందుని బట్టి మనం పరిశుద్ధులం కావాలంటే ఏంటంటే విషయాన్ని చదువుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని ఉంది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, పరిశుద్ధపరచబడి ఉన్నాము అని ఉంది. వచనం 14 కూడా చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన సంపూర్ణులుగా చేసినాడు, పరిశుద్ధపరచడానికి తన్ను తానే అర్పించుకున్నాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇట్లా చెప్పుకుంటే మనకు చాలా మనకు కనిపిస్తాయి. దేవుని శిక్షకు 2 పరిమాణాలు ఉన్నాయి అనేది. ఒకటి, దేవుడు మనల్ని నడిపిస్తున్న కష్టాల బాటను సహనముతో మనము భరించవచ్చు. దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకొని నమ్మకంగా ఉండవచ్చు. నమ్మకంగా ఉండాలి. అలా ఉంటేనే మనం బాగుపడుతున్న సంగతి వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. దీని ద్వారా దేవునికి మరి ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనం కొనసాగుతాము అనేది వాక్యం చెబుతుంది. ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకుంటాం. నీతి ఫలం మనలో కలుగుతూ ఉంది. మనము తండ్రి అయిన దేవుని శిక్షను తునీకరింపవచ్చు. శ్రమల కష్టాల వల్ల దేవునిపై తిరుగుబాటు చేసి దేవుని నుండి వైదొలగవచ్చు. అందుకోసమే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, ఆయన మనల్ని గద్దిస్తూ ఉన్నాడన్న సంగతి మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని దేవుని వాక్యం మన జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుని చిత్తానికి లోబడి ప్రతికూలం ఎదురైవచ్చు కదా, ప్రతికూలత ఎదురు కావచ్చు. సాతానుతో మన ఆత్మ సంబంధమైన పోరాటం వల్ల ఇది కలగవచ్చు అని కూడా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియమైన వారలారా, మన విశ్వాసాన్ని, మన క్రియలను బలపరచడానికే కొన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు అన్న సంగతి మనము గుర్తుంచుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేయగా బైబిల్లో ఎన్నో రకాలుగా మనము గుర్తు చేసుకోవచ్చు. రండి, వచనం 20లో రాయబడిన మాట, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తడుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము అనే మాట బైబిల్ చెబుతుంది. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తడుతున్నానని చెప్పాడు. అంటే ఎవడైనను నా స్వరం విని అనే మాట ఉంది. ఈ మాట గుర్తుంచుకోవాలి. తన సిరి సంపదలో లోకరీతిలో సంతోషంగా ఉన్న లవోదికయ సంఘం యేసుక్రీస్తు ప్రభువును తమ నుండి వేరు చేశారు. అందుకే తలుపు బయట నుండి క్రీస్తు ఇస్తున్న ఆహ్వానం ఏంటంటే, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, నా వైపు తిరగండి, తలుపు తీయండి నా స్వరం విని అని ఆయన మరొక్కసారి ఆయన ఆహ్వానిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంఘములోని ఆధ్యాత్మిక నిలువెచ్చతనానికి మీరు దాన్ని అధిగమించండి అన్నట్టుగా మాట్లాడారు. సరే కదా. అయితే సహవాసం చేయాలన్న ఒక అభ్యర్థన ఆయన మనకు ఇచ్చాడు. నాతో సహవాసం చేయండి, నాకు తలుపు తీయనట్టుగా మాట్లాడినాడు. అందుకే నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తాను అని చెప్పాడు. జయించండి లోకాన్ని, నులివెచ్చగా వద్దు,
అలా ఉండకూడదు అని చెప్పాడు. కాబట్టి ఏ విధంగా అయితే ఈ సంఘం దేవునికి విరుద్ధంగా ఉందో మారమని చెప్పాడు. అంతే, మీరు మారండి, మీ మనసు మార్చుకోండి, నా స్వరం వినండి, నా వైపు తిరగండి. అవునా, నా గొర్రెలు నా స్వరం వినును అని వాక్యం చెప్తున్నట్టుగా, నన్ను వెంబడించునని వాక్యం చెప్తున్నట్టుగా మనము దేవుని స్వరాన్ని వినాలి, దేవుని వెంబడించాలి. అప్పుడు మనకు స్వేచ్ఛ, అప్పుడు మనకు ఆరోగ్యం, అప్పుడు మనకు నెమ్మది ఉంటుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. విని బాగుపడతావో విని చెడిపోతావో అది నీ ఇష్టం. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నావు. విని గ్రహించి గద్దింపుకు లోబడి శిక్షను భరించి ప్రభు కోసం జీవిస్తే నువ్వు ధన్యుడవైతావు, ప్రభు యొక్క రాజ్యంలో ఉంటావు. అలా కాకుండా ఇష్టానుసారంగా బతికి చనిపోతే గనక నరకానికి వెళ్ళిపోతావు. సంగతి గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్పులను దయచేసి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.